విజయవాడలో వర్ణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడు. నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై భారీగా నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎండతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విజయవాడలో వర్ణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడు. నగరంలో ఎదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై భారీగా నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎండతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విజయవాడలో వర్ణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడు. నగరంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై భారీగా నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఎండతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుండటంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. ఏదైతే ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉష్ణోగ్రతలు తీవ్రంగా అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఒక్కసారిగా అయితే గనక వాతావరణం చల్లబడిందనే తెలుస్తూ ఉంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉక్కపోత గురైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలులతోటి ఇక వర్షం అయితే గనక పడడంతో ఒక్కసారిగా నగరవాసులు ఊపిరి పీల్చుకోవడంతో పాటు కొన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక ఈదురు గాలులు అదేవిధంగా వర్షం ఎడతెరపలేని వర్షాలతోటి ఇటు రోడ్లన్నీ జలమయం అవడంతో ఇక ఆ రహదారులపైన కూడా చెట్లు పడడంతో ఇక ఏదైతే రహదారికి సంబంధించి రవాణా కూడా అంతరాయం కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక ఇక ఈ చెట్లు ఎక్కడైతే నేల కొరిగినాయో వాటిని అయితే కనుక ఇక తిరిగి పునఃప్రారంభించే పరిస్థితుల్లో అయితే రావడం కూడా జరుగుతూ ఉంది. మొత్తం అంతా కూడా ఒక పక్క వర్షం పడుతూ ఉంటే మరో పక్క రైతులు చేతికి వచ్చినటువంటి మామిడి తోటలు సైతం కూడా నష్టపోవడంతో ఇక మామిడి రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే ఈదురు గాలికి మామిడి తోటలోని పళ్ళన్నీ కూడా ఇక నేల కొరగడంతో రైతులు అయితే కనుక చేతికి వచ్చిన పంట నష్టపోతుందని మరోవైపు వారి బాధనైతే కనుక వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క వర్ష బేపత్సంతో ఇటు రైతుల్ని అదేవిధంగా వాహనదారులని మొత్తం ఇబ్బంది గురి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
గుంటూరు జిల్లాలో వర్షం భారీగా కురుస్తోంది. ప్రధానంగా గుంటూరు, మంగళగిరిలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. గుంటూరు జిల్లాలో వర్షం భారీగా కురుస్తోంది. ప్రధానంగా గుంటూరు, మంగళగిరిలో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమతో పాటు పలు చోట్ల ఈదురుగాలులతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ గా ఉన్న స్టెల్లా వెల్లడించింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం విభిన్న చోట్ల చూసుకున్నట్లయితే పగలు ఎండ తీవ్రత, వడగాల్పులు, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఈ రోజు చూసుకున్నట్లయితే మాత్రం శ్రీకాకుళం, విజయనగరం, పల్నాడు, గుంటూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పలు చోట్ల తేలికపాటు మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించిన పరిస్థితి నెలకొంది. దాదాపు చూసుకున్నట్లయితే మాత్రం 4 రోజుల పాటు ఈ మోస్తరు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈ రోజు గుంటూరులో మాత్రం, గుంటూరు పట్టణంలో, మంగళగిరితో పాటు దాదాపు అర్ధగంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిచింది. దీంతో మాటగా చూసుకుంటే కొన్ని చోట్ల మాత్రం చెట్లు కూడా పడిపోయిన పరిస్థితి నెలకొంది. నీలి మేఘాలు కూడా ఏదైతే ఉందో నల్లగా దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. ఒకవైపు నుంచి ఎండ కురుస్తూనే ఒకవైపు నుంచి మోస్తరుగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈ వడగాల్పులు కూడా తీవ్రత అవకాశాలు కూడా ఉన్నాయి. దీని మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ వాతావరణం చూసుకుంటే మాత్రం 4 రోజుల పాటు ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందస్తుగా చెప్పడం జరిగింది. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.